హలో గాయస్, గల్ఫ్ లో ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ వాళ్ళు ఇచ్చే అన్నం తిని తిని నోరు సప్పపడిపోయి ఉంటది. నా నోరు కూడా సప్పపడిపోయింది గాయస్. అందుకోసమే రసం చేసుకొని చికెన్ పకోడా చేసుకుందామని రసం కి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నా గాయస్. రసం మొత్తం వేసేసి దాని తర్వాత చూడండి రసం పౌడర్ వేస్తా అని సువాసన గుమ్మని వచ్చింది, మస్తు అనిపించింది గాయస్. అలాగే దాని తర్వాత చూడండి మిక్సీలో మొత్తం కొట్టి పెట్టుకున్నా టమాటాలు, వెల్లుల్లి, బ్లాక్ పెప్పర్ మొత్తం వేసుకొని దాని తర్వాత మనకి ఎంత నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసేసిన. ఇంకా 10-15 నిమిషాలు ఉండాలా. డ్యూటీ పడిపోయింది గాయస్, అందుకోసమే డ్యూటీకి బయలుదేరిన. డ్యూటీకి పోయి వచ్చేసిన తర్వాత దాని తర్వాత రూమ్ లో చికెన్ కోసుకొని చికెన్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని చికెన్ 65 అన్ని మసాలాలు వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసిన గాయస్. ఫ్రిడ్జ్ లో 1 గంట అట్లా పెట్టేస్తే దాని తర్వాత అది మొత్తం బాగుంటది. దాని తర్వాత చికెన్ పకోడా రెడీ చేసేసి దాని తర్వాత ఎర్రగడ్డ, నిమ్మకాయ పిండేసిన గాయస్. వైట్ రైస్, వేడి వేడిగా వైట్ రైస్, రసము, చికెన్ పకోడా బిస్మిల్లా అని తిన్నా గాయస్. మస్తు ఉంది గాయస్, మీరు కూడా ట్రై చేయండి. గల్ఫ్ లో ఇంకా ఎవరి నోరు సప్ప పడిపోయిందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్.